గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొన్ని పరిస్థితుల్లో మన అజ్ఞానం కూడా మనకి దీవెనగానే ఉంటుంది అనే సత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క నిర్గమమును గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఈ లోకాన్ని విడిచి ఎలా వెళ్ళిపోతున్నారో, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు మరి హింసింపబడి మరణించి ఆ యొక్క శ్రమంతా అనుభవించబోతున్నాడో ముందుగానే ఆయన యొక్క శిష్యులకు ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఆయన శిష్యులు అది గ్రహించలేకపోయారట, అడగడానికి భయపడ్డారట. దాన్ని వారు గ్రహించలేదని యేసుప్రభు గ్రహించారు, కానీ అది వారికి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదట. చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయం 45వ వచనం. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలుసుకొనలేదు, మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగవెరచిరి. పైన ఉంటుంది దాని ముందు సెంటెన్స్, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. ఎందుకంటే యేసయ్య ఏది చేసినా ముందు చెప్పి చేసేవారు. తర్వాత అది జరిగిన తర్వాత ప్రభు చెప్పారు కదా అని వీరిలో విశ్వాసం పెరగడానికి. కనుక ఇది కూడా ప్రభు చెప్పాడు, కానీ వారు గ్రహించలేదు సరికదా. ప్రభు ఇది మాకు అర్థం కాలేదు, కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడగడానికి తెగించలేదు. కొన్నిసార్లు ఉపమానాలు యేసు ప్రభు చెప్పినప్పుడు వారికి అర్థం అవ్వకపోతే అడిగి మరీ తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మాత్రం వారు అడగలేదు. యేసు ప్రభు అది వారికి అర్థం కాలేదని తెలిసి క్లియర్గా చెప్పలేదట. వారికి మరుగు చేయబడెను. ఎందుకని? బహుశా వారికి అక్కడే క్లియర్గా చెప్పుంటే గెత్సెమనే తోటలో పారిపోవడం కాదు, ముందే పారిపోదురేమో యేసు ప్రభు శిష్యులు. ఆయన ముందుగానే నెమ్మదిగా వారిని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా యేసును విడిచి అందరూ పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, ఆ తర్వాత ప్రభు కొరకు వారు ప్రాణం పెట్టారు. ప్రభు యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చారు. ముందుగా వారికి సంపూర్ణంగా జ్ఞానం ఇవ్వకూడదు అని ప్రభు చిత్తం, అందుకని అది వారికి మరుగు చేయబడిన కొంచెం ఇగ్నోరెన్స్లోనే వారిని ఉంచాడు. అదే మాట యేసు ప్రభు కూడా అంటారు, ఇంకా మీకు చెప్పాలని ఉంది కానీ మీరు రిసీవ్ చేసుకునే స్థితిలో లేరు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12-13. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. మనం అందరూ ఏదో ఒక రోజు చచ్చిపోతాం, కానీ పలానా రోజున మనం చచ్చిపోతున్నామని చెప్పేసి ముందుగానే దేవుడు చెప్తే అది రాకముందే చచ్చిపోయేలా ఉంటాం పరిస్థితి. కొన్ని మరుగు చేయడం దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో. ఆ యొక్క విషయాలు మనం తెలుసుకోకపోవడం కూడా మనకి మంచిదే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు రివీల్ చేయాలి అప్పుడు రివీల్ చేస్తాడు. అందుకనే 13వ వచనం, యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఎప్పుడు తెలియజేస్తాడు? మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన తర్వాత ఆయన మీకు సమస్తాన్ని తెలియజేస్తాడు. కొత్తవేమి కాదు, నా విషయాలు మీకు వివరిస్తారు. కాబట్టి గమనించండి సహోదరుడా, నాకు అది తెలియదు ఇది తెలియలేదని కంగారు పడద్దు. దేవుని అడుగుదాం, ప్రభువా నాకు ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుపు. ఈ లోపల అది నాకు తెలియదని చెప్పి నేను చింతించను, నేను కంగారు పడిపోను. నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నాను. భక్తుడైనటువంటి సొలొమోను అంటారు కదా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. గొప్ప జ్ఞానం ఉంది కదా, ఆయన చాలా సంతోషంగా ఉంటాడని అనుకుంటాం. జ్ఞానవంతులు ఎక్కువ దుఃఖం కలిగిన వారు ఉన్నారు. గొప్ప నోబెల్ ప్రైజులు సంపాదించుకున్న వారు మనశ్శాంతి లేక వేదనతో సూసైడ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. జ్ఞానం కాదు మనకి సమాధానం ఇచ్చేది, యేసుక్రీస్తునందు విశ్వాసం. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనకి అర్థమవ్వని రీతిలో పరిస్థితులు పెడతాడు. దానికి మనం బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. నీతిమంతుడు వెలిచూపుని బట్టి కాదు, విశ్వాసమును బట్టి నడిచిపోతాడు, ముందుకెళ్తాడట.
కాబట్టి అర్థం అవ్వని వాటి గురించి మనం కంగారు పడకుండా, ప్రభు అన్నీ చూచుకునే నీ వైపు చూస్తూ ముందుకెళ్తున్నానయ్యా, నాకు సహాయం చేయండి తండ్రి అని దేవుని కృప కొరకు ఎదురు చూద్దాం. దేవుని యందు విశ్వాసముతో ముందుకు వెళ్దాం. యేసయ్య అజ్ఞానములో కూడా మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం మా అందరి జీవితంలో దీవెనగా నెరవేర్చమని, మా జ్ఞానంలోనూ మీ కృప పరిపూర్ణంగా మాకు అనుగ్రహించి, నేను నీ మేలైన కార్యముగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.